నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీకు కనపడితే కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఈ వ్యక్తి మనం చూసుకుంటే కానీ యూఏఈకి అయితే రావడం జరిగింది, అంటే దుబాయ్కి అయితే రావడం జరిగిందనమాట. అలాగే ఇతడు విజిట్ వీసా మీద 60 రోజుల విజిట్ వీసా మీద యూఏఈ దేశంలోకి అడుగు పెట్టడం జరిగిందనమాట. అడుగు పెట్టిన తర్వాత బాగానే ఉంది, కానీ జనవరి 12వ తేదీ నుంచి కనపడలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు మనల్ని అయితే సంప్రదించడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే అతని పేరు వచ్చేసి ఆశిక్ యాదవ్ అన్నమాట. అలాగే అతని యొక్క తండ్రి పేరు రవీంద్ర బాబు, అలాగే అతని యొక్క తల్లి పేరు పద్మావతి అన్నమాట. అలాగే అతనికి 29 సంవత్సరాలు ఉంటాయి. అలాగే అతను నవాబ్పేట్ నెల్లూరు, శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ వాసి అన్నమాట. అలాగే ఇతను యూఏఈకి అయితే విజిట్ వీసా మీద 60 రోజుల విజిట్ వీసా మీద అయితే యూఏఈకి రావడం జరిగింది. యూఏఈకి వచ్చిన తర్వాత చాలా రోజులైతే కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది, కానీ అతను జనవరి 12వ తేదీ నుంచి మాకు ఎటువంటి ఫోన్ చేయడం లేదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు మనకు ఫోన్ చేసి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే అతడు అబుదాబిలో ఉండే అడ్రస్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. 8th ఫ్లోర్, ఆల్ ఖలీద్ శానిటరీ అండ్ పెయింటింగ్, 100 ఎల్ అసల్లా స్ట్రీట్, ఆల్ నహ్యన్ జోన్ 1, అబుదాబి అని చెప్పేసి అతని యొక్క అడ్రస్ కూడా ఉందన్నమాట. అలాగే యూఏఈ మరియు దుబాయ్లో ఉన్న మన తెలుగువారు, భారతీయులు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద ఫోటోలో కనపడుతున్న వ్యక్తి మీకు కనిపించి ఉంటే దయచేసి స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించండి. అలాగే ఆశిక్ యాదవ్ గారు, మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు ఎక్కడికి పోయారని చెప్పేసి, అసలు మీరు యూఏఈలో ఉన్నారా లేదని చెప్పేసి వాళ్ళైతే భయపడుతూ ఉన్నారన్నమాట. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే జనవరి 25తో మనం చూసుకుంటే అతని యొక్క విజిట్ వీసా గడువు కూడా ముగిసింది, కాబట్టి అతను ఏమైపోయాడు, ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి యూఏఈలో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా కానీ ఆశిక్ యాదవ్ గారు క్షేమంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.